జూలై 1వ తారీఖు షష్ఠి మంగళవారము కుమార షష్ఠి చాలా విశేషమైన రోజు, చాలా శక్తివంతమైన రోజు అని కూడా చెప్పొచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి మహాప్రీతి అయినటువంటి రోజు. ఎవరైనా సరే కుజదోషం ఉన్న వాళ్ళైనా, కాలసర్పదోషం ఉన్న వాళ్ళైనా, పితృశాపములు ఉన్న వాళ్ళైనా, పెళ్ళవట్లేదు, లేట్ మ్యారేజ్ అనేటువంటి కనబడుతుంది, వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, లేకపోతే సంతానం కలగట్లేదు, గర్భం నిలబడట్లేదు, ఆడవాళ్ళకి పీసీఓడి కానీ, పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. నరదృష్టి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంది. కెరీర్ లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి. లేకపోతే విదేశాల్లో ఉంటూ హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లి అక్కడ ఉద్యోగం లేక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళైనా జాతక దోషాల కోసం పరిహారములు ఆ రోజు ఆచరిస్తే, లేకపోతే సర్పశాంతి కానీ, ఆశ్లేషములు కానీ, కుజుడికి సంబంధించిన జపములు కానీ, హోమము కానీ, లేకపోతే విశేషించి సుబ్రహ్మణ్య హోమము కానీ, శక్తి లేని వాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకుని నేను పైన పెట్టేటువంటి సుబ్రహ్మణ్య మంత్రాన్ని 108 సార్లు జపము చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం వల్ల మీరు పడేటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఆ యొక్క సొల్యూషన్ ఖచ్చితంగా కనబడుతుంది.